గుడ్ మార్నింగ్. మనం ఈరోజు క్లాస్లో బ్లడ్ గ్రూప్స్ గురించి చూద్దాము. 10th క్లాస్ వాళ్ళకి ఇంటర్ డిగ్రీ బయాలజీలో 100% క్వశ్చన్ రావడానికి బిట్ రావడానికి అవకాశం ఉన్న టాపిక్ ఇది. నెక్స్ట్ ఎవరైనా కాంపిటీషన్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతుంటే ఖచ్చితంగా బిట్టు రావడానికి జనరల్ సైన్స్లో అవకాశం ఉన్న టాపిక్ ఇది. కొంచెం టఫ్గా ఫీల్ అవుతారు కొంతమంది, కానీ ఈరోజు మనము చాలా ఈజీ మెథడ్లో ఈ క్లాస్ చూద్దాం. ఫస్ట్ని బ్లడ్ గ్రూప్స్ కనుగొన్న సైంటిస్ట్ కార్ల్ ల్యాండ్ స్టీనర్ అనే సైంటిస్టు బ్లడ్ గ్రూప్స్ని ఫస్ట్ కనుగొన్నారు మొట్టమొదటిసారిగా. ఏ బ్లడ్ గ్రూప్స్ అంటే ఏ బ్లడ్ గ్రూప్, బి బ్లడ్ గ్రూప్ అండ్ ఓ బ్లడ్ గ్రూప్స్ని ల్యాండ్ స్టీనర్ ఫస్ట్ కనుగొన్నారు. ఏ ఇయర్లో? 19th సెంచరీలో కనుగొన్నారు. నెక్స్ట్ అతని తరువాత కాలంలో స్టెర్లీ అండ్ డికా స్టెల్లా అనే సైంటిస్టులు ఏబి బ్లడ్ గ్రూప్ని కనుగొన్నారు. ఏబి బ్లడ్ గ్రూప్ని కనుగొన్నారు. ఏ ఇయర్లో? 1902లో. కాబట్టి బ్లడ్ గ్రూప్స్ ఎన్ని? ఏ గ్రూప్, బి గ్రూప్, ఓ గ్రూప్, ఏబి గ్రూప్. ఇవి మనకి జనరల్గా తెలుసు. మరి ఫస్ట్ హూ డిస్కవర్డ్ బ్లడ్ గ్రూప్స్? ల్యాండ్ స్టీనర్. హీ డిస్కవర్డ్ ఏ బ్లడ్ గ్రూప్, బి బ్లడ్ గ్రూప్ అండ్ ఓ బ్లడ్ గ్రూప్. నెక్స్ట్ స్టెర్లీ అండ్ డికా స్టెల్లా ఈజ్ డిస్కవర్డ్ ఏబి బ్లడ్ గ్రూప్. ఓకేనా? నెక్స్ట్ ఫస్ట్ ఎవరు కనుగొన్నారు? ల్యాండ్ స్టీనర్ కనుగొన్నారు. బ్లడ్ గ్రూప్స్ మీద ఎక్కువగా వర్క్ చేసి వాటిని కనుగొన్నారు కనుక ల్యాండ్ స్టీనర్ని ఏమంటారంటే ఫాదర్ ఆఫ్ బ్లడ్ గ్రూప్స్ అని అంటారు. ఫాదర్ ఆఫ్ బ్లడ్ గ్రూప్స్ అంటే ఎవరు? ల్యాండ్ స్టీనర్. నెక్స్ట్ వచ్చేసరికి ఇతని బర్త్డేని సెలబ్రేట్ చేసుకుంటూ, ఇతని బర్త్డే June 14th. ఇతని బర్త్డేని సెలబ్రేట్ చేసుకుంటూ వరల్డ్ బ్లడ్ డోనర్ డేని సెలబ్రేట్ చేస్తారు. June 14th వరల్డ్ బ్లడ్ డోనర్ డే అంటే ప్రపంచ రక్తదాన దినోత్సవాన్ని జరుపుకుంటారు. ఎప్పుడు? June 14th. ఇవి ఇంపార్టెంట్ బిట్స్కి వస్తాయి, గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు నెక్స్ట్ మనం బ్లడ్ గ్రూప్స్ చూద్దాం. బ్లడ్ గ్రూప్స్ని చూద్దాం. బ్లడ్ గ్రూప్స్ ఎన్ని ఉన్నాయి? ఏ బ్లడ్ గ్రూప్, బి బ్లడ్ గ్రూప్, ఏబి బ్లడ్ గ్రూప్ అండ్ ఓ బ్లడ్ గ్రూప్. మరి ఎన్ని గ్రూప్స్ ఉన్నాయి? 4 గ్రూప్స్ ఉన్నాయి. 4 బ్లడ్ గ్రూప్స్ ఉన్నాయి. మరి ఈ 4 బ్లడ్ గ్రూప్స్ ని ఎలా డివైడ్ చేశారు అంటే ఇందులో ఉండే యాంటీబాడీస్ అండ్ యాంటీజెన్ ఆధారంగా ఈ బ్లడ్ గ్రూప్స్ ని డివైడ్ చేశారు. యాంటీజెన్ అండ్ యాంటీబాడీస్ ఆధారంగా బ్లడ్ గ్రూప్స్ ని డివైడ్ చేశారు. మరి యాంటీజెన్ ఎక్కడుంటుంది? యాంటీజెన్ ఎక్కడుంటుందంటే రెడ్ బ్లడ్ సెల్స్ మెంబ్రెయిన్ మీద ఉంటుంది. యాంటీజెన్ అనేది రెడ్ బ్లడ్ సెల్స్ యొక్క మెంబ్రెయిన్ మీద అటాచ్ అయి ఉంటుంది. మరి యాంటీబాడీస్ ఎక్కడుంటాయి? యాంటీబాడీస్ ప్లాస్మాలో ఉంటాయి. ఓకేనా? యాంటీజెన్ రెడ్ బ్లడ్ సెల్స్ మెంబ్రెయిన్ మీద అటాచ్ అయి ఉంటాయి, వాటిని యాంటీజెన్ అంటారు. మరి యాంటీబాడీస్ ఎక్కడుంటాయి? ప్లాస్మా రీజియన్ లో ఉంటాయి. ప్లాస్మాలో యాంటీబాడీస్ అనేవి ఉంటాయి. ఈ యాంటీబాడీస్ డిపెండ్ చేసుకొని బ్లడ్ గ్రూప్స్ గా డివైడ్ చేశారు. 4 టైప్స్ ఆఫ్ బ్లడ్ గ్రూప్స్ ఉన్నాయి. అవి ఏంటి? అవి ఏ గ్రూప్, బి గ్రూప్, ఏబి గ్రూప్ అండ్ ఓ గ్రూప్. మరి ఈ ఏబిఓ గ్రూప్స్ ని ఏ విధంగా డివైడ్ చేశారు? దేన్ని బేస్ చేసుకొని? యాంటీజెన్ యాంటీబాడీస్ ని బేస్ చేసుకొని ఇలా డివైడ్ చేశారు.
మనము ఇప్పుడు ఎలా డివైడ్ చేశారో చూద్దాం. ఏ బ్లడ్ గ్రూప్, నెక్స్ట్ బి బ్లడ్ గ్రూప్, నెక్స్ట్ ఏబి బ్లడ్ గ్రూప్, నెక్స్ట్ ఓ బ్లడ్ గ్రూప్. మరి ఏ విధంగా డిసైడ్ చేశారో చూద్దాం. ఎర్ర రక్త కణాలు రెడ్ బ్లడ్ సెల్స్ యొక్క మెంబ్రెయిన్స్ మీద యాంటీజెన్లు ఉంటాయి. రెడ్ బ్లడ్ సెల్స్ యొక్క మెంబ్రెయిన్స్ మీద యాంటీజెన్స్ ఉంటాయి. మరి ఏ బ్లడ్ గ్రూప్ లో ఏ రకమైన యాంటీజెన్ ఉంటుంది? యాంటీజెన్ ఏ ఉంటుంది. మరి ప్లాస్మాలో ఏ రకమైన యాంటీబాడీస్ ఉంటాయి అంటే ప్లాస్మాలో ఉండే యాంటీబాడీస్ అనేవి యాంటీబాడీ అనేది ఏముంటుంది అంటే బి ఉంటుంది. ఈ రకంగా ఏ బ్లడ్ గ్రూప్ వారిలో యాంటీజెన్ ఏ యాంటీబాడీ బి ఉంటే ఆ బ్లడ్ గ్రూప్ ని ఏ బ్లడ్ గ్రూప్ అంటారు. మరి బి బ్లడ్ గ్రూప్ అంటే ఏంటో చూద్దాం. రెడ్ బ్లడ్ సెల్స్ యొక్క మెంబ్రెయిన్స్ మీద యాంటీజెన్ బి ఉంటే ఆ బ్లడ్ గ్రూప్ లో మరి యాంటీబాడీగా ఏముంటుంది? ఎక్కడ యాంటీబాడీస్ ఉండేది? ప్లాస్మాలో. ఎక్కడుంటాయి? ప్లాస్మాలో. మరి ఏముంటుంది అంటే యాంటీబాడీ ఏ ఉంటుంది. బి బ్లడ్ గ్రూప్ వారిలో యాంటీజెన్ బి ఉంటే మరి ప్లాస్మాలో యాంటీబాడీగా ఏ ఉంటుంది. కాబట్టి ఇలాంటి బ్లడ్ గ్రూప్ ఏమంటారు? బి బ్లడ్ గ్రూప్ అని అంటారు. మరి ఏబి బ్లడ్ గ్రూప్ అంటే ఏంటో చూద్దాం. రెడ్ బ్లడ్ సెల్స్ యొక్క మెంబ్రెయిన్స్ మీద ఏ యాంటీజెన్ మరి బి యాంటీజెన్ రెండు ఉంటే అలాంటి బ్లడ్ గ్రూప్ ని ఏబి బ్లడ్ గ్రూప్ అంటారు. ఏమేమి ఉన్నాయి? యాంటీజెన్ ఏముంది? యాంటీజెన్ బి కూడా ఉంది. మరి ప్లాస్మాలో ఇందులో ఏ రకమైన యాంటీబాడీస్ ఉండవు. ఏ రకమైన యాంటీబాడీస్ అనేవి ఇక్కడ లేవు. అదే ఏబి బ్లడ్ యొక్క ప్రత్యేకత. యాంటీజెన్ ఏ యాంటీజెన్ బి రెండు ఉంటాయి కానీ యాంటీబాడీస్ అనేవి లేవు. మరి ఓ బ్లడ్ గ్రూప్ ఏంటో చూద్దాం. ఓ బ్లడ్ గ్రూప్ చూసేటప్పుడు రెడ్ బ్లడ్ సెల్స్ యొక్క మెంబ్రెయిన్స్ మీద ఏ విధమైన యాంటీజెన్స్ అనేవి లేవు. మరి ప్లాస్మాలో రెండు రకాలైన యాంటీబాడీస్ ఉన్నాయి. ఏ అండ్ బి ఏమున్నాయి? యాంటీబాడీస్ అనేవి ఉన్నాయి. మరి యాంటీజెన్ ఏమన్నా ఉందా అంటే యాంటీజెన్ ఏ లేదు, యాంటీజెన్ బి లేదు. మనం ఏం చెప్పుకున్నాం? ముఖ్యంగా ఏమేమి ఉంటాయి? యాంటీజెన్ ఏ ఉంటుంది, యాంటీజెన్ బి మాత్రమే ఉంటుంది. మరి యాంటీబాడీ ఏముంటాయి అని చెప్పుకున్నాం? యాంటీబాడీ ఏ యాంటీబాడీ బి ఉంది. వీటిని డిపెండ్ చేసుకొని ఈ 4 గ్రూప్స్ గా డివైడ్ చేశారు. చూద్దామా? మరి ఇవి రెడ్ బ్లడ్ సెల్స్. మరి ఇక్కడ యాంటీబాడీస్ ఎక్కడ ఉన్నాయి? అసలు ఏమేమి ఉన్నాయి? ఏ గ్రూప్ తీసుకుందాం. ఏ గ్రూప్ లో ఏమున్నాయి? యాంటీజెన్ ఏముంది? యాంటీబాడీ బి ఉంది. ఓకేనా? ఈ గ్రూప్ ఏమన్నాం?
ఏ బ్లడ్ గ్రూప్ అన్నాం. మరి ఇక్కడ బి బ్లడ్ గ్రూప్ వచ్చేసరికి యాంటీజన్ బి, మరి యాంటీబాడీ వచ్చేసరికి ఏమున్నాయి ఏ. ఈ రకంగా యాంటీజన్ బి యాంటీబాడీ ఏ ఉంటే ఆ బ్లడ్ గ్రూప్ ని బి బ్లడ్ గ్రూప్ అన్నాం. ఇక్కడ వచ్చేసరికి ఏబి బ్లడ్ గ్రూప్ చూద్దాం. ఇక్కడ యాంటీజన్ ఏ ఉంది, యాంటీజన్ బి ఉంది, కానీ యాంటీబాడీస్ అనేవి లేవు. అలాంటి బ్లడ్ గ్రూప్ ని ఏబి బ్లడ్ గ్రూప్ అన్నాము. ఏ యాంటీజన్ ఉంది, బి యాంటీజన్ ఉంది, యాంటీబాడీస్ అనేవి లేవు. మరి ఇక్కడ ఓ బ్లడ్ గ్రూప్ వచ్చేసరికి ఏమేమి ఉన్నాయి, యాంటీజన్, ఇక్కడ ఓ గ్రూప్ చూద్దాం. యాంటీజన్ ఏమీ కూడా లేవు, నిల్ అన్నమాట. కానీ యాంటీబాడీస్ వచ్చేసరికి ఏ బి రెండు కూడా ఉన్నాయి. ఓకేనా? ఇక్కడ యాంటీజెన్స్ అనేవి లేవు, కానీ యాంటీబాడీస్ అనేవి ఉన్నాయి. ఈ రకంగా బేస్ చేసుకొని బ్లడ్ గ్రూప్స్ ని ఏ బ్లడ్ గ్రూప్, బి బ్లడ్ గ్రూప్, ఏబి బ్లడ్ గ్రూప్ అండ్ ఓ బ్లడ్ గ్రూప్ గా డివైడ్ చేశారు. దేన్ని బేస్ చేసుకొని, యాంటీజన్ అండ్ యాంటీబాడీస్ ని బేస్ చేసుకొని. యాంటీజన్ ఎక్కడ ఉంటుంది, రెడ్ బ్లడ్ సెల్స్ యొక్క సర్ఫేస్ రీజియన్ మీద యాంటీజెన్స్ అనేవి అటాచ్ అయి ఉంటాయి. మరి యాంటీబాడీస్ ఎక్కడ ఉంటాయి, ప్లాస్మాలో ఉంటాయి. యాంటీబాడీస్ అనేవి ఎక్కడున్నాయి, ప్లాస్మాలో ఉంటాయి. ఈ రకంగా బ్లడ్ గ్రూప్స్ ని 4 బ్లడ్ గ్రూప్స్ గా డివైడ్ చేశారు. మరి ఈ 4 కాకుండా ఇంకా 4 ఉన్నాయి. అవి ఏంటి, అవి ఏ పాజిటివ్, ఏ నెగిటివ్, బి పాజిటివ్, బి నెగిటివ్, మరి ఏబి పాజిటివ్, ఏబి నెగిటివ్, ఓ పాజిటివ్ అండ్ ఓ నెగిటివ్ గా ఉన్నాయి. మరి ఇక్కడ ఏ పాజిటివ్ అంటే ఏంటి, ఏ నెగిటివ్ అంటే ఏంటి, బి పాజిటివ్ అంటే ఏంటి, బి నెగిటివ్ అంటే ఏంటో చూద్దాం. రెడ్ బ్లడ్ సెల్స్ యొక్క మెంబ్రెన్స్ మీద RH ఫ్యాక్టర్ ఉంటే, RH ఫ్యాక్టర్, దీన్ని యాంటీజన్ డి అని కూడా అంటారు. రెడ్ బ్లడ్ సెల్స్ యొక్క మెంబ్రెన్స్ మీద RH ఫ్యాక్టర్ ఉంటే దాన్ని ఏమంటారంటే RH పాజిటివ్ అంటారు. ఈ RH ని ఏమంటారంటే యాంటీజన్ డి గా మార్క్ చేస్తారు, యాంటీజన్ డి. కాబట్టి యాంటీజన్ డి ఉంటే RH పాజిటివ్ గాను, రెడ్ బ్లడ్ సెల్స్ యొక్క మెంబ్రెన్స్ మీద ఏ రకమైన యాంటీజన్ డి లేకపోతే దాన్ని RH నెగిటివ్ గా గుర్తిస్తారు. కాబట్టి ఈ RH ఫ్యాక్టర్ ని బేస్ చేసుకొని బ్లడ్ గ్రూప్స్ ని పాజిటివ్, నెగిటివ్ బ్లడ్ గ్రూప్స్ గా డివైడ్ చేస్తారు. అది ఇప్పుడు మనం చూద్దాం. బ్లడ్ సెల్స్ మీద యాంటీజన్ ఏ ఉంటే, బ్లడ్ సెల్స్ మీద యాంటీజన్ ఏ ఉండి ప్లాస్మాలో ఏముంటుంది, యాంటీబాడీ బి ఉంటుంది. ఈ బ్లడ్ గ్రూప్ ఏమన్నాం, ఏ బ్లడ్ గ్రూప్ అని అన్నాం. మరి ఏ పాజిటివ్ అంటే ఏంటి, ఏ నెగిటివ్ అంటే ఏంటో చూద్దాం. మరి ఇక్కడ దీంతో పాటుగా యాంటీజన్ డి వచ్చి చేరితే ఇలాంటి బ్లడ్ గ్రూప్ ఏమన్నారంటే ఏ పాజిటివ్ అంటారు. ఇలాగా యాంటీజన్ డి వచ్చి ఏ గ్రూప్ మీద కంబైండ్ అయితే దాన్ని ఏమంటారు, ఏ పాజిటివ్ అంటారు. అదే విధంగా రెడ్ బ్లడ్ సెల్స్ మీద యాంటీజన్ ఏ ఉండి ప్లాస్మాలో యాంటీబాడీ ఉంటుంది, యాంటీబాడీ బి ఉంటుంది, కానీ యాంటీజన్ డి మాత్రము ఉండదు.
ఇలాంటి బ్లడ్ గ్రూప్ ని ఏమంటారంటే ఏ నెగిటివ్ అంటారు. ఇలాంటి బ్లడ్ గ్రూప్ నే ఏ నెగిటివ్ అంటారు. ఓకేనా. నెక్స్ట్ మనం ఇక్కడ బి గ్రూప్ చూద్దాము. బి గ్రూప్ అంటే ఏం చెప్పుకున్నాం? రెడ్ బ్లడ్ సెల్స్ యొక్క మెంబ్రేన్ మీద ఏముంటుందని చెప్పుకున్నాం? బి యాంటీజన్ బి ఉంటుంది. యాంటీజన్ బి ఉంటుంది. మరి ప్లాస్మాలో ఏముంటుంది? యాంటీబాడీ ఏ ఉంటుంది. ఓకేనా. దీన్ని మనం బి గ్రూప్ కింద చెప్పుకున్నాం. అయితే దీని మీద యాంటీజన్ డి వచ్చి చేరితే ఈ బ్లడ్ గ్రూప్ ని ఏమంటారు? బి పాజిటివ్ అంటారు. మరి అదే విధంగా రెడ్ బ్లడ్ సెల్స్ మీద యాంటీజన్ బి ఉండి నెక్స్ట్ ప్లాస్మాలో యాంటీబాడీ ఏ ఉండి ఏ విధమైన యాంటీజన్ డి లేకపోతే ఆ బ్లడ్ గ్రూప్ ని ఏమంటారు? బి పాజిటివ్ అంటారు. బి పాజిటివ్ అంటారు. మరి ఏబి అంటే ఏంటో చూద్దాం. రెడ్ బ్లడ్ సెల్స్ యొక్క మెంబ్రెయిన్స్ మీద ఏమేమి ఉండాలి? యాంటీజన్ ఏ ఉంటుంది, యాంటీజన్ బి ఉంటుంది. యాంటీజన్ ఏ మరియు యాంటీజన్ బి ఉంటుంది. మరి ప్లాస్మాలో ఏముంటుంది? ప్లాస్మాలో ఏమీ యాంటీబాడీస్ లేవు. మరి దీని మీద యాంటీజన్ డి వచ్చి జాయిన్ అయితే ఈ బ్లడ్ గ్రూప్ ని ఏబి పాజిటివ్ అని, అదే ఏ రకమైన యాంటీజన్ డి గాని వచ్చి చేరకపోతే దాన్ని ఏమంటారు అంటే ఏ బి నెగిటివ్ అని అంటారు. ఓన్లీ ఏ బి యాంటీజన్స్ మాత్రమే ఉంటాయి. మరి యాంటీజన్ డి అనేది లేదు. అలాగా యాంటీజన్ డి లేకపోతే ఏమంటారు అంటే ఏబి పాజిటివ్ అంటారు. అదే యాంటీజన్ డి దాన్ని ఏమన్నారు? ఆర్హెచ్ ఫ్యాక్టర్ అన్నారు. అలా ఆర్హెచ్ ఫ్యాక్టర్ కానీ లేదా యాంటీజన్ డి ఉంటే దాన్ని ఏమన్నారు? ఏబి పాజిటివ్ అని అంటారు. మరి ఓ కూడా అంతే. ఓ బ్లడ్ గ్రూప్ లో రెడ్ బ్లడ్ సెల్స్ మీద ఏ రకమైన యాంటీజెన్ అనేది లేదు. మరి ఏమేమి ఉన్నాయి అంటే యాంటీబాడీస్ రెండు కూడా ఉన్నాయి. యాంటీబాడీస్ ఏ యాంటీబాడీ బి యాంటీబాడీస్ రెండు కూడా ఉన్నాయి. మరి ఇక్కడ ఏం అటాచ్ అయి ఉంటే దీన్ని ఏ పాజిటివ్ అంటారు అంటే యాంటీజన్ డి అటాచ్ అయి ఉంటే ఓ పాజిటివ్ అంటారు. ఏ విధమైన యాంటీజన్ కానీ లేకపోతే దాన్ని ఏమంటారు? ఓ నెగిటివ్ అని అంటారు. ఈ రకంగా బ్లడ్ గ్రూప్స్ ఏబి ఓ బ్లడ్ గ్రూప్స్ ఉంటే వాటిని మళ్ళా ఆర్హెచ్ ఫ్యాక్టర్ ని మీద డిపెండ్ అయ్యి దాన్ని ఏ పాజిటివ్ ఏ నెగిటివ్, బి పాజిటివ్ బి నెగిటివ్, ఏబి పాజిటివ్ ఏబి నెగిటివ్, ఓ పాజిటివ్ ఓ నెగిటివ్ గా డిసైడ్ చేస్తారు. దేన్ని బేస్ చేసుకొని? ఆర్హెచ్ ఫ్యాక్టర్ ని బేస్ చేసుకొని దీన్ని ఏమన్నారు? యాంటీజన్ డి అంటారు. యాంటీజన్ ని బేస్ చేసుకొని యాంటీజన్ డిని బేస్ చేసుకొని యాంటీజన్ డి ఉంటే అలాంటి బ్లడ్ గ్రూప్స్ ని పాజిటివ్ అని, యాంటీజన్ డి లేకపోతే అలాంటి వాటిని నెగిటివ్ అని ఈ రకంగా డివైడ్ చేశారు. ఇప్పుడు ఎవరు బ్లడ్ ని తీసుకోవచ్చు అనేది మనం చూద్దాం. ఒక పట్టిక రూపంలో చూద్దాం. Who can given who can received చూద్దాము. మనం ఇప్పుడు ఓ ఏ బి అండ్ ఏబి వీళ్ళు డోనర్స్. మరి ఇక్కడ ఓ ఏ బి ఏబి వీళ్ళు రిసీవర్స్.
రిసీవర్స్. మరి ఇప్పుడు చూద్దాం. ఇలాగా టేబుల్ గీసుకోవడం వల్ల మనకి కన్ఫ్యూజన్ లేకుండా ఉంటుంది, అందుకనే ఇలాగ మనం టేబుల్ గీస్తాము. ఇప్పుడు చూద్దాం. ఇక్కడ వీళ్ళెవరు? డోనర్స్. వీళ్ళెవరు? రిసీవర్స్. ఇప్పుడు ఏ గ్రూప్ వాళ్ళు? వీళ్ళు డొనేట్ చేస్తున్నారు, వీళ్ళకి వీళ్ళు డొనేట్ చేస్తున్నారు. ఏ గ్రూప్ వాళ్ళు ఏ గ్రూప్ వాళ్ళకి ఇవ్వచ్చా? ఎస్, ఇవ్వచ్చు. మరి ఏ గ్రూప్ వాళ్ళు ఓ గ్రూప్ వాళ్ళు ఓ గ్రూప్ వాళ్ళకి ఇవ్వచ్చా? ఇవ్వచ్చు. మరి ఓ గ్రూప్ వాళ్ళు ఏ వాళ్ళకి ఇవ్వచ్చా? ఎస్, ఇవ్వచ్చు. ఓ గ్రూప్ వాళ్ళు బి గ్రూప్ వాళ్ళకి ఇవ్వచ్చా? ఇవ్వచ్చు. మరి ఓ గ్రూప్ వాళ్ళు ఏబి వాళ్ళకి ఇవ్వచ్చా అంటే ఇవ్వచ్చు. నెక్స్ట్ ఏ గ్రూప్ వాళ్ళు చూద్దాం. ఏ గ్రూప్ వాళ్ళు ఓ గ్రూప్ వాళ్ళకి ఇస్తారా? ఇవ్వరు. ఏ గ్రూప్ వాళ్ళు ఏ వాళ్ళకి ఇచ్చుకోవచ్చుగా, సేమ్ గ్రూప్, అందుకని ఏ వాళ్ళు ఏ వాళ్ళకి ఇస్తారు. ఏ గ్రూప్ వాళ్ళు బి గ్రూప్ వాళ్ళకి ఇస్తారా? ఇవ్వరు. ఏ గ్రూప్ వాళ్ళు ఏబి వాళ్ళకి ఇస్తారు. నెక్స్ట్ బి గ్రూప్ వాళ్ళు ఓ వాళ్ళకి ఇస్తారా? ఇవ్వరు. నెక్స్ట్ బి గ్రూప్ వాళ్ళు ఏ వాళ్ళకి ఇస్తారా? ఇవ్వరు. బి గ్రూప్ వాళ్ళు బి వాళ్ళకి ఇచ్చుకుంటారుగా, సేమ్ గ్రూప్ కనుక ఎస్. నెక్స్ట్ బి గ్రూప్ వాళ్ళు ఏబి వాళ్ళకి ఇస్తారంటే ఇస్తారు. నెక్స్ట్ ఏబి వాళ్ళు ఓ వాళ్ళకి ఇస్తారా? ఇవ్వరు. ఏబి వాళ్ళు ఏ వాళ్ళకి ఇస్తారా? ఇవ్వరు. ఏబి వాళ్ళు బి వాళ్ళకి ఇస్తారా? ఇవ్వరు. ఏబి వాళ్ళు ఏబి వాళ్ళకి ఇచ్చుకుంటారా? ఇచ్చుకుంటారు. కాబట్టి చూడండి, ఇవన్నీ కూడా టిక్లే, రైట్, ఇవ్వవచ్చు. అంటే ఏంది? సేమ్ గ్రూప్ వాళ్ళు సేమ్ గ్రూప్ వాళ్ళకి ఇచ్చుకుంటున్నారు. నెక్స్ట్ ఇక్కడ వచ్చేసరికి చూద్దాం. ఓ గ్రూప్ వాళ్ళు అందరికీ వారి యొక్క బ్లడ్ ని డొనేట్ చేయగలుగుతారు. ఓ గ్రూప్ వాళ్ళు అందరి బ్లడ్ ని ఇక్కడ అందరికీ బ్లడ్ ని డొనేట్ చేయగలుగుతున్నారు. మరి ఏబి బ్లడ్ గ్రూప్ వాళ్ళు చూడండి. ఏబి బ్లడ్ గ్రూప్ వాళ్ళు అందరి దగ్గర నుంచి తీసుకుంటున్నారు. కాబట్టి ఏబి వాళ్ళు ఎక్కడి నుంచి అయినా బ్లడ్ తీసుకోగలరు. ఏబి వాళ్ళు ఎక్కడి నుంచి అయినా బ్లడ్ ని, అంటే ఎవరెవరి దగ్గర నుంచి? ఏ వాళ్ళ దగ్గర నుంచి తీసుకుంటారు, బి వాళ్ళ దగ్గర నుంచి తీసుకుంటారు, ఓ వాళ్ళ దగ్గర నుంచి తీసుకుంటారు. అందుకనే ఏబి గ్రూప్ ని ఏమన్నామంటే యూనివర్సల్ రిసీవర్స్ అన్నాం. ఏబి వాళ్ళని యూనివర్సల్ రిసీవర్స్. ఎందుకని? ఎవరి రక్తాన్నైనా గ్రహించగలుగుతారు. నెక్స్ట్ ఓ వాళ్ళు ప్రతి ఒక్కరికి బ్లడ్ ని ఇస్తున్నారు. అందుకని ఓ గ్రూప్ వాళ్ళని ఏమంటారంటే యూనివర్సల్ డోనర్స్ అంటారు. ఓ వాళ్ళు చూడండి, ఓ వాళ్ళు ఎవరెవరికి ఇవ్వచ్చు అంటే ఏ వాళ్ళకి ఇస్తున్నారు? బి వాళ్ళకి ఇస్తున్నారు, ఓ వాళ్ళకి కూడా ఇచ్చుకుంటున్నారు. నెక్స్ట్ ఏబి వాళ్ళకి కూడా ఇస్తారు. అందరికీ ఇస్తున్నారు కాబట్టి ఓ గ్రూప్ వాళ్ళని యూనివర్సల్ డోనర్స్ అంటారు. మరి యూనివర్సల్ రిసీవర్స్ అంటే ఎవరు అంటే ఏబి వాళ్ళు. ఎందుకో చూద్దాం. ఇప్పుడు మనం ఎందుకు యూనివర్సల్ డోనర్స్ అయ్యారు, ఎందుకు యూనివర్సల్ రిసీవర్స్ అయ్యారో చూద్దాం. ఏబి బ్లడ్ గ్రూప్, ఏబి బ్లడ్ గ్రూప్ వాళ్ళు ఎందుకు యూనివర్సల్ రిసీవర్స్ అయ్యారు? ఎందుకు అంటే రెడ్ బ్లడ్ సెల్స్ యొక్క మెంబ్రేన్స్ మీద యాంటీజెన్ ఏ, యాంటీజెన్ బి ఉన్నాయి. కానీ ఇక్కడికి వచ్చేసరికి ప్లాస్మా రీజియన్లో ఏ రకమైన యాంటీబాడీస్ అనేవి లేవు. యాంటీబాడీస్ అనేవి లేవు. నెక్స్ట్ ఓ గ్రూప్ వాళ్ళు చూద్దాం. ఓ గ్రూప్ వాళ్ళని చూద్దాం. ఓ గ్రూప్ వాళ్ళు రెడ్ బ్లడ్ సెల్స్ మెంబ్రెయిన్స్ మీద
ఏ రకమైన యాంటీజెన్స్ అనేవి లేవు. కానీ ప్లాస్మా రీజన్లో ఏమేమి ఉన్నాయి? యాంటీబాడీస్ అనేవి ఉన్నాయి. ఏ మరియు బి ఉన్నాయి. ఏ రకమైన యాంటీజెన్ అనేది లేదు. ఎందుకు వీడు యూనివర్సల్ డోనర్ అయ్యారు? చూడండి, యాంటీబాడీస్ ఉంటే, యాంటీబాడీస్ యాంటీజెన్ రెండు ఉంటే ఒకే దాంట్లో చూద్దాం. అలా రెండు దేంట్లో ఉన్నాయి? ఏ గ్రూప్ వాళ్ళలో యాంటీజెన్ ఏ ఉంది, యాంటీబాడీ బి ఉంది. ఇప్పుడు బి బ్లడ్ గ్రూప్లో యాంటీజెన్ బి ఉంది, యాంటీబాడీ ఏ ఉంది. ఏ బ్లడ్ గ్రూప్ వాళ్ళ రక్తాన్ని ఎగ్జాంపుల్గా నేను ఏ గ్రూప్ని బి గ్రూప్ని తీసుకున్నా. ఏ గ్రూపు బి గ్రూప్లో ఏ వాళ్ళ రక్తాన్ని బి వాళ్ళకి ఎక్కించినప్పుడు ఏం జరుగుతుంది అంటే వాళ్ళ బ్లడ్ అనేది గుంపులుగా చేరి ఎగ్లుటినేషన్ అనేది జరుగుతుంది, కుచ్చీకరణ అనేది జరుగుతుంది. ఎందుకు జరుగుతుంది అంటే బి గ్రూప్లో ఉండే యాంటీ బాడీస్ అనేవి, అంటే ఇక్కడ యాంటీబాడీ ఏ అనేది ఏ గ్రూప్లో ఉండే యాంటీజెన్తో కలిసిపోయి గుంపులుగా, అంటే రెండు కలిసిపోవడం వల్ల బ్లడ్ సెల్స్ అనేవి విచ్ఛిన్నమైపోతాయి. అలా విచ్ఛిన్నమైపోయినప్పుడు రక్తం అంతా ఒక చోటుకి చేరి గడ్డలు ఏర్పడతాయి. దాన్నే ఎగ్లుటేషన్ లేదా రక్త గుచ్చీకరణ అని అంటారు. ఈ రకంగా జరిగినప్పుడు చాలా ప్రమాద స్థాయి మరణం అనేది సంభవిస్తుంది. ఎందుకు అంటే ఇలా ఎర్ర రక్త కణాలన్నీ కూడా విచ్ఛిన్నమైపోతాయి. విచ్ఛిన్నమైపోయిన తర్వాత అవన్నీ కూడా ఎక్కడికి చేరుతాయి అంటే మూత్రపిండాలకి చేరుతాయి. మూత్రపిండాలకు చేరినప్పుడు అక్కడ మూత్ర నాళికలు అనేవి మొత్తం కూడా విచ్ఛిన్నమైపోతాయి. మళ్ళీ రక్త ప్రవాహ మార్గాలకి గడ్డలే అడ్డంకులు ఏర్పరచడం వల్ల రక్త ప్రవాహం అనేది జరగకుండా అప్పుడు కూడా మరణం అనేది సంభవిస్తుంది. కాబట్టి యాంటీబాడీస్ యాంటీజెన్స్ తోటి కలిసినప్పుడు ఈ విధంగా జరుగుతుంది. కానీ ఇక్కడ ఏ రకమైన యాంటీబాడీస్ లేనందున ఇది దేనితో కూడా కుచ్చీకరణ అనేది జరగదు, ఎగ్లుటినేషన్ అనేది జరగదు. నెక్స్ట్ ఇక్కడ ఏ రకమైన యాంటీజెన్ అనేది లేకపోవడం వల్ల ఇది ఎవరికైనా ఇచ్చినప్పుడు వాళ్ళ రక్తంతో కలిసి కుచ్చీకరణ అనేది జరగదు. ఇక్కడ యాంటీబాడీస్ లేనందున ఎవరి దగ్గరనైనా తీసుకోగలుగుతుంది. ఇక్కడ యాంటీజెన్ లేనందువల్ల ఎవరికైనా ఇవ్వగలుగుతుంది. గుర్తుపెట్టుకోండి, ఇక్కడ యాంటీజెన్ లేనందువలన ఇది యూనివర్సల్ డోనర్గా మారింది. నెక్స్ట్ యాంటీబాడీస్ లేనందువలన ఇది యూనివర్సల్ రిసీవర్గా మారింది. ఓకేనా? కాబట్టి యూనివర్సల్ రిసీవర్ అంటే ఏబి బ్లడ్ గ్రూపు, యూనివర్సల్ డోనర్ అంటే ఓ బ్లడ్ గ్రూప్ వాళ్ళు. మరి ఇక్కడ నుంచి ఇంకా డెప్త్గా బిట్ అడగాలంటే ఏ రకంగా అడగచ్చు? వీరిలో కూడా ఏబి పాజిటివ్, ఏబి నెగిటివ్ ఉన్నారు. ఓలో కూడా ఓ పాజిటివ్, ఓ నెగిటివ్ అనేవాళ్ళు ఉన్నారు. మరి వీళ్ళలో కూడా ఏబి పాజిటివ్, ఏబి నెగిటివ్ వీరిద్దరిలో ఎవరు యూనివర్సల్ రిసీవర్? వీరిద్దరిలో ఎవరు యూనివర్సల్ డోనర్? అంటే చూద్దాం. ఇక్కడ ఏబి వాళ్ళు యూనివర్సల్ రిసీవర్స్. ఎందుకు అంటే ఇక్కడ అదనంగా ఆర్హెచ్ ఫ్యాక్టర్ లేదా యాంటీజెన్ డి కూడా ఉంది కనుక, డి కూడా ఉంది అంటే అన్ని రకాలైన యాంటీజెన్స్ ఇక్కడ ఉన్నాయి కనుక ఇవి ఎవరి రక్తాన్నైనా తీసుకోగలుగుతారు. ఎందుకని ఏ రకమైన యాంటీబాడీస్ ఉండట్లేదు. అందుకని యూనివర్సల్ డోనర్ ఏబిలో కూడా ఏబి ప్లస్సా ఏబి మైనసా అంటే ఏబి పాజిటివ్ వాళ్ళు యూనివర్సల్ రిసీవర్స్ కిందకి వస్తారు.
మరి ఓ గ్రూప్ లో యూనివర్సల్ డోనర్స్ ఎవరు అంటే ఓ పాజిటివా ఓ నెగిటివ్ అంటే ఓ నెగిటివ్ వాళ్ళు యూనివర్సల్ డోనర్స్ కిందకి వస్తారు. ఎందుకు అంటే యూనివర్సల్ డోనర్స్ లో కూడా ఇక్కడ యాంటీజెన్ డి అనేది ఉండదు. కాబట్టి ఇక్కడ ఏ రకమైన యాంటీబాడీస్ అనేవి RH ఫ్యాక్టర్ సంబంధించినవి లేవు. కాబట్టి ఇక్కడ RH మైనస్ ఉంది అంటే ఏంటి, ఓ నెగిటివ్ వాళ్ళు యూనివర్సల్ డోనర్స్ కిందకి వస్తారు. కాబట్టి ఈ రకంగా చాలా డెప్త్గా బిట్ అడుగుతారు. కాబట్టి మీరు అర్థం చేసుకొని ఉంటే ఇలాంటి వాటికి ఎప్పుడైనా ఆన్సర్ చేయవచ్చు. ఇప్పుడు ఏ బ్లడ్ గ్రూప్ వాళ్ళు ఎవరికి ఇవ్వవచ్చు? ఏ పాజిటివ్ వాళ్ళు ఏ పాజిటివ్ వాళ్ళకి ఇవ్వచ్చు, ఏబి పాజిటివ్ వాళ్ళకి ఇవ్వవచ్చు. కేవలం పాజిటివ్ వాళ్ళు, పాజిటివ్ బ్లడ్ గ్రూప్ ఉన్న వాళ్ళు పాజిటివ్ బ్లడ్ గ్రూప్ ఉన్న వాళ్ళకే ఇవ్వాలి. బ్లడ్ గ్రూప్ నెగిటివ్ ఉన్న వాళ్ళు నెగిటివ్ బ్లడ్ గ్రూప్ వాళ్ళకే ఇవ్వాలి. మరి ఏ నెగిటివ్ ఉన్న వాళ్ళు ఏ నెగిటివ్ మరియు ఏబి నెగిటివ్ ఉన్న వాళ్ళకి ఇస్తారు. బి పాజిటివ్ ఉన్న వాళ్ళు బి పాజిటివ్ వాళ్ళకి, ఏబి పాజిటివ్ వాళ్ళకి ఇస్తారు. మరి బి నెగిటివ్ ఉన్న వాళ్ళు బి నెగిటివ్ వాళ్ళకి, ఏబి నెగిటివ్ వాళ్ళకి ఇస్తారు. మరి ఏబి పాజిటివ్ వాళ్ళు ఎవరికి ఇస్తారు? కేవలం ఏబి పాజిటివ్ వాళ్ళకే ఇచ్చుకుంటారు. ఏబి నెగిటివ్ వాళ్ళు ఎవరికి ఇస్తారు? ఏబి నెగిటివ్ వాళ్ళకే బ్లడ్ ని డొనేట్ చేస్తారు. మరి ఓ వాళ్ళు ఎవరెవరికి ఇవ్వచ్చు? ఓ పాజిటివ్ వాళ్ళు ఏ పాజిటివ్కి ఇస్తారు? బి పాజిటివ్ వాళ్ళకి ఇస్తారు. నెక్స్ట్ ఏబి పాజిటివ్ వాళ్ళకి ఇస్తారు. నెక్స్ట్ ఓ పాజిటివ్ వాళ్ళకి ఇస్తారు. నెక్స్ట్ ఓ నెగిటివ్ వాళ్ళు ఎవరెవరికి ఇస్తారు? ఏ నెగిటివ్ వాళ్ళకి, బి నెగిటివ్ వాళ్ళకి, ఏబి నెగిటివ్ వాళ్ళకి మరియు ఓ నెగిటివ్ వాళ్ళకి బ్లడ్ ని డొనేట్ చేయవచ్చు. అందుకే మనకి బ్లడ్ తీసుకునేటప్పుడు, మనం ఎవరికైనా రక్తాన్ని దానం చేసేటప్పుడు లేకపోతే ఎవరికైనా ఇచ్చేటప్పుడు మన రక్త సంబంధికులు ఖచ్చితంగా పాజిటివ్ RH ఫ్యాక్టర్ని ఇక్కడ ఏ పాజిటివా ఏ నెగిటివ్ అనేది కూడా చూస్తారు. అలా తెలియాలంటే ఖచ్చితంగా ఏంటి తెలుసుకోవాలి? RH ఫ్యాక్టర్ని ఖచ్చితంగా తెలుసుకోవాలి. దీన్ని ఏమన్నాం? యాంటీజెన్ డి అన్నాం. RH ఫ్యాక్టర్ని ఇక్కడ యాంటీజెన్ అన్నాం. కాబట్టి ఈ రకంగా మనం పాజిటివా నెగిటివా అని తెలుసుకోవాలంటే ఖచ్చితంగా RH ఫ్యాక్టర్ని మనం కనుక్కోవాల్సి ఉంటుంది. అప్పుడే మన బ్లడ్ గ్రూప్ పాజిటివా నెగిటివ్ అనేది తెలుస్తుంది. ఈ రకంగా ఎవరికి బ్లడ్ ని డొనేట్ చేయొచ్చు, ఎవరి దగ్గర నుంచి రిసీవ్ చేసుకోవచ్చు అనేది చూసాము. ఇప్పుడు మనం బ్లడ్ గ్రూప్స్ అనేది వంశపారంపర్యంగా ఏ విధంగా ఒకళ్ళ నుంచి ఒకరికి వస్తుందో చూద్దాం. మామూలుగా ఫీనోటైప్ అండ్ జీనోటైప్ ని చూద్దాం. మనకి కొన్ని ఎగ్జామ్స్ లో గ్రూప్స్ లో కానీ RRBలో కానీ బ్యాంకింగ్ లో కానీ ఇలా ఇచ్చినప్పుడు ఈ రకమైన బిట్సే అడుగుతారు. ఇది చాలా ఇంపార్టెంట్ టాపిక్. కాబట్టి ఇక్కడ బ్లడ్ గ్రూప్స్ తల్లిది ఈ బ్లడ్ గ్రూప్, తండ్రిది ఈ బ్లడ్ గ్రూప్, మరి పిల్లలకి ఏ రకమైన బ్లడ్ గ్రూప్ వచ్చి ఉంటుంది అని క్వశ్చన్ మార్క్ ఇచ్చి ఇలాంటి బిట్లు ఇవ్వడానికి 100% ఆస్కారం ఉంది. ఖచ్చితంగా మనం ఇది నేర్చుకోకపోతే అలాంటి బిట్లు పోగొట్టుకుంటాం. జేఎల్స్లో కూడా ఇస్తారు. కాబట్టి చూద్దాం. ఫీనోటైప్ ఏ బ్లడ్ గ్రూప్ మరి ఇక్కడ జీనోటైప్ వచ్చేసరికి ఈ రకంగా ఉంటుంది. నెక్స్ట్ బి బ్లడ్ గ్రూప్, ఇది ఫీనోటైప్. మరి జీనోటైప్ వచ్చేసరికి
ఈ రకంగా ఉంటుంది. నెక్స్ట్ ఏబి బ్లడ్ గ్రూప్. ఏబి బ్లడ్ గ్రూప్. ఏబి బ్లడ్ గ్రూప్ లో ఈ రకంగా ఉంటుంది. నెక్స్ట్ ఓ బ్లడ్ గ్రూప్ వచ్చేసరికి ఈ రకంగా ఉంటుంది. కాబట్టి ఫీనోటైప్ జీనోటైప్ కానీ మనకు తెలుసుంటే మనం ఈజీగా ఆ బ్లడ్ గ్రూప్ ఎలా వస్తుంది వంశపారంపర్యంగా అనేది మనం చాలా ఈజీగా తెలుసుకోవచ్చు. ఇప్పుడు మనం చూద్దాం. మదర్ది ఓ బ్లడ్ గ్రూప్, ఫాదర్ది ఏ బ్లడ్ గ్రూప్ అనుకోండి. మరి వీరికి వచ్చే జనరేషన్లో, వీళ్ళ నెక్స్ట్ జనరేషన్లో ఏ విధమైన బ్లడ్ గ్రూప్స్ రావడానికి అవకాశం ఉంది. మరి ఓ బ్లడ్ గ్రూప్ చూద్దాం. ఓ బ్లడ్ గ్రూప్కి వచ్చేసరికి జీనోటైప్ ఏంటి? ఈ రకంగా ఉంది. మరి ఏ బ్లడ్ గ్రూప్కి వచ్చేసరికి ఏ రకంగా ఉంది? ఈ రకంగా అయినా రాసుకోవచ్చు, లేదా ఈ రకంగా అయినా రాసుకోవచ్చు. ఎందుకు అంటే ఇక్కడ ఒక్కొక్క అలియల్స్ జీన్కి, ఒక్క జీన్కి ఒకటే ఉంటుంది, కానీ ఇక్కడ ఎక్కువ సంఖ్యలో ఉన్నాయి. ఇలాంటి వాటిని ఏమంటారంటే మల్టిప్లై అలియల్స్ అంటారు. మల్టిప్లై అలియల్స్, బహుళ రూప సంయుగ్మగాలు అంటారు. ఇక్కడ ఈ విధంగా అన్నారు అంటే మానవుని యొక్క రక్త వర్గాల దగ్గర ఉండే జన్యువులు దేని మీద ఉంటాయి అంటే 9వ క్రోమోజోమ్ మీద ఉంటాయి. 9వ క్రోమోజోమ్ మీద ఉండే జీన్స్ అనేవి ఒకటి కంటే ఎక్కువ రూపాంతరాల్ని, సంయుగ్మకాలని కలిగి ఉంటాయి. అందుకే బహుళ రూప సంయుగ్మకాలు లేదా మల్టిపుల్ అలియల్స్ అని అంటారు. ఈ రకంగా ఒకదానికి అనేక రూపాలు అనేవి ఉన్నాయి. మరి ఇప్పుడు మనం చూద్దాం, ఈ రకంగా చూద్దాం. ఇక్కడ ఓ గ్రూప్, ఫాదర్ గ్రూప్ తీసుకుందాం. ఈ రకంగా తీసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసరికి ఇక్కడ మదర్ గ్రూప్ని తీసుకుందాం. ఈ రకంగా ఇక్కడ ఫస్ట్ ఇక్కడ నుంచి దీనికి ఇది, దీనికి ఇది, మళ్ళీ ఇక్కడికి వచ్చేసరికి ఈ రెండు. ఇప్పుడు చూద్దాం. ఇక్కడ నుంచి ఇది, ఇక్కడ నుంచి ఇది వచ్చింది. నెక్స్ట్ ఇక్కడ నుంచి ఎల్ఎల్ వస్తుంది, ఇక్కడ నుంచి ఏ వస్తుంది, ఇక్కడ నుంచి ఈ ఎల్ఎల్ వస్తుంది. ఇక్కడికి వచ్చేసరికి రెండు కూడా ఒకే రకంగా ఉన్నాయి. మరి ఇక్కడికి వచ్చేసరికి ఏ రకంగా ఉంది? ఈ రకంగా ఉంది. అంటే ఈ రకంగా ఉంది అంటే ఏ గ్రూప్ రావచ్చు? ఓ గ్రూప్ రావచ్చు. మరి ఈ రకంగా ఉన్న అలియల్ వచ్చిందంటే ఏ గ్రూప్ రావచ్చు? ఏ బ్లడ్ గ్రూప్ అనేది రావచ్చు. కాబట్టి ఈ రకంగా మనము జీనోటైప్ తెలిసి ఉంటే నెక్స్ట్ జనరేషన్ అనేది ఏ రకంగా వస్తారు, ఎంతమంది ఏ రకంగా వస్తారు, ఎంత పర్సెంటేజ్ వచ్చిందో కూడా చూడొచ్చు. ఇక్కడ ఏమొచ్చింది చూడండి, ఓ గ్రూపు ఫాదర్ గ్రూప్ అయితే మదర్ గ్రూపు ఏ గ్రూప్ ఉంది. మరి నెక్స్ట్ జనరేషన్ లో వచ్చేసరికి ఏ రకంగా ఉన్నారు అంటే చూడండి, 50% ఆఫ్ ఏ గ్రూప్ గాను 50% ఆఫ్ ఓ గ్రూప్ గాను ఉన్నారు. కనుక ఇక్కడ వచ్చేసరికి ఎవరి బ్లడ్ గ్రూప్స్ ఏవైతే నెక్స్ట్ జనరేషన్ కి ఏ వస్తాయి అనేది ఒక పట్టిక రూపంలో చూద్దాం. ఓ వాళ్ళు ఓ అయితే ఓ గ్రూప్సే వస్తాయి. ఏ విధంగానో ఒకసారి చూద్దాము. ఓ మదరు ఓ ఫాదర్ అయితే ఎలా వస్తాయి? అన్నీ కూడా ఆ రకంగా వస్తాయి. మరి ఇక్కడ నుంచి ఇక్కడ నుంచి ఇక్కడ నుంచి ఇలాగా అంటే 100% ఏమొచ్చాయి? ఓ గ్రూపే వచ్చింది. ఓ గ్రూప్ వాళ్ళే వచ్చారు. 100% ఓ గ్రూప్ వాళ్ళే వచ్చారు. కాబట్టి ఓ మదరు ఓ ఫాదర్ అయితే
ఆ బ్లడ్ గ్రూప్ కలిగి ఉంటే ఏ బ్లడ్ గ్రూప్ వస్తుంది? ఓ బ్లడ్ గ్రూపే వస్తుంది. ఓ బ్లడ్ గ్రూపే వస్తుంది. నెక్స్ట్ ఓ ఏ క్రాస్ వలన ఏ గ్రూప్లు వస్తాయి? ఏ బ్లడ్ గ్రూపు? ఓ గ్రూప్ వస్తుంది. ఇప్పుడే మనం చూసాము. నెక్స్ట్ ఓ వాళ్ళతో బి వాళ్ళు ఏ రకంగా బ్లడ్ గ్రూప్స్ ఏర్పరచగలరు అంటే బి బ్లడ్ గ్రూపు మరియు ఓ బ్లడ్ గ్రూపు వస్తుంది. అంటే ఈ రకంగా అయినా మనం గుర్తుపెట్టుకోవచ్చు, లేదా జీనోటైప్ ని డైరెక్ట్ గా మనం చార్ట్ గీసి ఇలాగైనా తెలుసుకోవచ్చు. నెక్స్ట్ ఓ ఏబి వాళ్ళు ఏ గ్రూప్లు వస్తాయి అంటే ఏ బి గ్రూప్లు అనేవి వస్తాయి. మరి ఇది ఎలా వస్తుందో చూద్దాం. పట్టిక వేసుకొని చూద్దాం. ఇప్పుడు మనం ఏ ఫాదర్ని తీసుకుందాం, ఓ ఫాదర్ తీసుకుందాం, ఏబి మదర్ తీసుకుందాం. ఏబి మదర్ అంటే ఇప్పుడు ఈ రకంగానే కదా తీసుకోవాలి. ఏబి వాళ్ళకి ఏమేమి ఉన్నాయని చెప్పుకున్నాము, ఈ రకంగా కదా చెప్పుకున్నాము. కాబట్టి ఈ రకంగానే తీసుకున్నాము. లేదంటే ఇలా కూడా తీసుకోవచ్చు. మనం ఏ రకంగా? ఈ రకంగా కూడా తీసుకోవచ్చు. మనం ఈ రకంగా చూద్దాం. చూడండి, ఇక్కడ నుంచి ఇక్కడ నుంచి ఈ రకంగా, ఇక్కడ నుంచి ఇక్కడ నుంచి సరే బి వస్తుంది, ఇక్కడ నుంచి బి వస్తుంది, ఇక్కడ నుంచి ఎల్ వస్తుంది, ఇక్కడ నుంచి ఏమొస్తుంది? ఇది వస్తుంది, ఇక్కడ నుంచి ఇది వస్తుంది. కాబట్టి ఏమొచ్చింది? ఇదేమో ఏ, ఇది కూడా ఏ గ్రూప్ ఏ వచ్చింది. నెక్స్ట్ ఈ రెండు బి గ్రూప్స్ వచ్చాయి. అంటే ఏంటి? 50% ఆఫ్ ఏ గ్రూప్ వాళ్ళు వచ్చారు, 50% బి గ్రూప్ వాళ్ళు వచ్చారు. కాబట్టి ఇక్కడ ఏ వాళ్ళతో ఏబి వాళ్ళు కానీ క్రాస్ అవ్వడం వలన ఎలాంటి బ్లడ్ గ్రూప్ వస్తుందంటే ఏబి బ్లడ్ గ్రూప్స్ వస్తాయి. నెక్స్ట్ ఏ వాళ్ళతోటి ఏ వాళ్ళు ఏ బ్లడ్ గ్రూప్స్ వస్తాయి అంటే ఏ బ్లడ్ ఓ బ్లడ్ గ్రూప్స్ అంటారు. బి ఇంటూ బితో బి బ్లడ్ గ్రూప్ ఓ బ్లడ్ గ్రూప్స్ అనేవి వస్తాయి. మరి దీన్ని కూడా ఒకసారి చూద్దామా, ఏ రకంగా వస్తుంది అనేది చూద్దాము. ఇక్కడ కానీ మనం చూస్తే మనము ఫాదర్ని ఓ గ్రూప్ కింద తీసుకున్నాం, మదర్ వచ్చేసరికి బి గ్రూప్ కింద తీసుకున్నాం. ఇక్కడ నుంచి ఇలా వస్తుంది, ఇది ఇక్కడ వస్తుంది. మరి ఇక్కడ నుంచి ఇది, ఇక్కడ నుంచి ఇక్కడ నుంచి ఇది. అంటే ఏంటి? ఇవి రెండు కూడా బి గ్రూప్స్. ఇక్కడ వచ్చేసరికి ఇది ఓ గ్రూపు. కాబట్టి ఏమొచ్చింది? 50% ఆఫ్ ఏమో బి గ్రూప్ వచ్చింది, 50% ఆఫ్ ఓ గ్రూప్ వచ్చింది. సరిపోయిందా? కనుక మనము జీనోటైప్ గుర్తు పెట్టుకుంటే ఇలాంటి బిట్లు మనం ఈజీగా మనం మార్కు పోగొట్టకుండా ఈజీగా వాటిని ఐడెంటిఫై చేయొచ్చు. నెక్స్ట్ వచ్చేసరికి ఏ ఇంటూ బి అయితే ఇక్కడ ఏ గ్రూప్ వస్తుంది, బి గ్రూప్ వస్తుంది, ఏబి గ్రూప్ వస్తుంది, ఓ గ్రూప్ కూడా వస్తుంది. నెక్స్ట్ ఇక్కడ ఏ ఇంటూ ఏబి అయితే ఏ బి ఏబి వస్తుంది. నెక్స్ట్ ఏ బి ఇంటూ ఏబి అయితే ఏ బి ఏబి వస్తుంది. నెక్స్ట్ ఏబి ఇంటూ ఏబి అయినా కానీ ఏ గ్రూపు బి గ్రూపు ఏబి గ్రూపే వస్తుంది. ఈ రకంగా ఏ బ్లడ్ గ్రూపు ఏ బ్లడ్ గ్రూప్తో అయితే కంబైండ్ అవుతుంది, నెక్స్ట్ జనరేషన్కి ఎలాంటి బ్లడ్ గ్రూప్స్ వస్తాయి అంటే ఈ రకంగా మనం పట్టిగా రాసుకొని చదువుకోవచ్చు. ఇక్కడ మనం కొన్ని బిట్స్ చూద్దాము. హైయెస్ట్ బ్లడ్ గ్రూప్ ఇన్ ద వరల్డ్ వైస్ అన్నమాట. ప్రపంచ జనాభాలో ఏ రక్త వర్గం కలిగిన వాళ్ళు ఎక్కువగా ఉంటారు అంటే బి పాజిటివ్ వాళ్ళు ఎక్కువగా ఉంటారు. ఓకేనా?
బి పాజిటివ్ వాళ్ళు ఎక్కువ. జనాభాలో, ప్రపంచ జనాభాలో బి పాజిటివ్ రక్తవర్గం కలిగిన వారు ఎక్కువగా ఉంటారు. మరి లోయెస్ట్ బ్లడ్ గ్రూప్ కలిగిన వారు ఎవరు? ఓ నెగిటివ్. ఓ నెగిటివ్. ఎందుకు అంటే వీరిలో మనం ఆల్రెడీ చెప్పుకున్నాం, వీరిలో రెడ్ బ్లడ్ సెల్స్ మెంబ్రెన్స్ మీద యాంటీజెన్ ఏ కానీ, యాంటీజెన్ బి కానీ, నెక్స్ట్ యాంటీజెన్ డి కూడా ఉండదు. ఏమీ ఉండవు, ఓన్లీ యాంటీబాడీస్ ఏ బి మాత్రమే ఉంటాయి. కాబట్టి యాంటీజెన్లు ఏమీ లేవు కనుక ఓ నెగిటివ్ అన్నారు. ఇలాంటి బ్లడ్ గ్రూప్ అనేది చాలా తక్కువ మందిలో ఉంటుంది. ఎంత అంటే 1% మాత్రమే ఉంటుంది. కాబట్టి వీళ్ళని ఏమంటారంటే యూనివర్సల్ డోనర్స్ అంటారు. యూనివర్సల్ డోనర్స్ అని ఎవరిని అంటారు? ఓ నెగిటివ్ వాళ్ళే అంటారు. యూనివర్సల్ డోనర్స్ అని ఓ నెగిటివ్ వాళ్ళని అంటారు. ఎందుకంటే వీళ్ళు ప్రపంచ జనాభాలో ఎవరికైనా ఓ నెగిటివ్ వాళ్ళు రక్తాన్ని ఇవ్వవచ్చు, ఏమీ కాదు. నెక్స్ట్ యూనివర్సల్ రిసీవర్స్ అని ఎవరిని అంటారు? యూనివర్సల్ రిసీవర్స్ అని ఎవరిని అంటారు? ఏబి పాజిటివ్ వాళ్ళని యూనివర్సల్ రిసీవర్స్ అంటారు. నెక్స్ట్ ఏ బ్లడ్ గ్రూప్స్ వారిలో యాంటీబాడీస్ లేవు? యాంటీబాడీస్ ఏ బ్లడ్ యాంటీబాడీస్ ఏ బ్లడ్ గ్రూప్ వారిలో లేవు? ఓ బ్లడ్ వారిలో ఏబి బ్లడ్ గ్రూప్స్ లో యాంటీబాడీస్ లేవు. మరి యాంటీజెన్ ఎవరిలో ఉండదు అంటే యాంటీజెన్ అనేది ఓ బ్లడ్ గ్రూప్స్ వారిలో యాంటీజెన్ అనేవి ఉండవు. ఇవన్నీ కూడా ఏ రకంగా అయినా బిట్స్గా అడగవచ్చు, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ మన జీవిత కాలంలో 16 ఇయర్స్ నుంచి 60 ఇయర్స్ వరకు 16 to 60 ఇయర్స్ వరకు మనము 3 monthsకి ఒకసారి 250 ml మాత్రమే మన దగ్గర నుంచి ఎంత బ్లడ్ తీసుకుంటారు అంటే 250 ml మాత్రమే తీసుకుంటారు. ఇలాగా మనము మన లైఫ్ పీరియడ్లో 16 to 60 ఇయర్స్లో ఎన్నిసార్లు బ్లడ్ డొనేట్ చేయొచ్చు అంటే 168 టైమ్స్ మనము రెగ్యులర్గా 3 monthsకి ఒకసారి ఇస్తా ఉంటే 168 సార్లు మనము బ్లడ్ డొనేట్ చేయొచ్చు. ఓకేనా? నెక్స్ట్ రక్తనాళాల్లో రక్తము గడ్డలు కడుతుంది. దాన్ని ఏమన్నాము? ఎగ్లుటేషన్ అన్నాం. ఎగ్లుటేషన్ అని అన్నాం. అంటే రక్త గుచ్చీకరణ. రక్తము ఎందుకంటే మరి ఏ వాళ్ళకి బి వాళ్ళు ఇచ్చినా కానీ లేకపోతే ఏబి వాళ్ళు ఎవరికి రక్తం ఇచ్చినా కానీ అక్కడ రక్త కణాలు అనేవి యాంటీబాడీస్ యాంటీజెన్స్ అనేవి కలిసిపోవడం వల్ల యాంటీజెన్ యాంటీబాడీస్ కలిసినప్పుడు గుంపులుగా ఏర్పడి రక్త కణాలు విచ్ఛిన్నమైపోయి ప్రమాద స్థాయి మరణం అనేది సంభవిస్తుంది. దాన్నే మనము రక్త గుచ్చీకరణ లేదా ఎగ్లుటేషన్ అని అంటాము. ఈ రకంగా ఎప్పుడు కూడా బ్లడ్ టెస్ట్ జరగందే, లేకపోతే వేరు గ్రూప్ వాళ్ళకి బ్లడ్ అనేది ఎక్కించడం ఎట్టి పరిస్థితుల్లో జరగదు. ఎవరు బ్లడ్ డొనేట్ చేయకూడదు అంటే దీర్ఘకాలిక వ్యాధులు ఉన్న వాళ్ళు, లేకపోతే హెచ్ఐవి ఇలా వైరల్ డిసీజులు ఉన్న వాళ్ళు ఎవరు కూడా, మూత్రపిండాల డిసీజులు ఉన్న వాళ్ళు, ఇలాంటి వాళ్ళు ఎవరు కూడా రక్తాన్ని డొనేట్ చేయకూడదు. ఓకేనా? ఇవన్నీ కూడా చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ రక్తనాళాల్లో కానీ రక్తం బయట కానీ బ్లడ్ దెబ్బ తగిలినప్పుడు రక్తం అదే దారిగా కారుతూ ఉంటుంది. రక్తం బయటకు వచ్చిన తర్వాత 3 నుంచి 6 నిమిషాల లోపల గడ్డ కట్టాలి. ఈ రకంగా గడ్డ కట్టకుండా రక్తస్రావం కంటిన్యూస్గా జరిగితే దాన్ని హిమోఫీలియా అంటారు. మనం ఆల్రెడీ ముందు క్లాస్లో చెప్పుకున్నాం, హిమోఫీలియా అని అంటారు. ఇలా ఎందుకు జరుగుతుంది అంటే అలాంటి వాళ్ళ యొక్క రక్తంలో యాంటీ హిమోఫీలియా అనేది ఉండదు కనుక వాళ్ళకి బ్లీడింగ్ అవుతూనే ఉంటుంది. ఇలా మన శరీరంలో ఉన్న 4.5 నుంచి 5.5 లీటరు, లేదా పురుషుల్లో అయితే
4.5 నుంచి 6 లీటర్లు ఉంటుంది. ఇలా బ్లడ్ అనేది ఎక్కువగా పోవడం వల్ల అప్పుడు కూడా కోమాలోకి వెళ్ళడం లేకపోతే మరణం అనేది సంభవిస్తుంది అనమాట. హిమోఫీలియానే రాయల్ డిసీజ్ అంటారు. ఆల్రెడీ మనం చెప్పుకున్నాము. ఎందుకు రాయల్ డిసీజ్ అంటారంటే బ్రిటన్ మహారాణికి ఇది రావడం వల్ల ఫస్ట్ వాళ్ళలో కనుక్కున్నారు, అందుకని రాయల్ ఫ్యామిలీలో వచ్చింది కనుక దీన్ని రాయల్ డిసీజ్ అంటారు. ఇది స్త్రీ వాహకంగా ఉండి పురుషులకి ఈ వ్యాధి అనేది వస్తుంది, కొన్నిసార్లు స్త్రీలకు కూడా వస్తుంది, కానీ మెయిన్ స్త్రీ వాహకంగా ఉంటుంది. పురుషులకి రావడానికైనా స్త్రీలకు రావడానికైనా ఇలా బిట్ వచ్చినప్పుడు కూడా దీన్ని కూడా గుర్తుపెట్టుకోండి. కాలంలో ఒక కొత్త గ్రూప్ వచ్చింది, దాన్ని బాంబే గ్రూప్ అంటారు. బాంబే బ్లడ్ గ్రూప్ కనుగొన్నారు. ఇది ఎందుకు బాంబే బ్లడ్ గ్రూప్ అన్నారంటే ఇది ముంబై ప్రజల్లో కనుక్కోవడం జరిగింది, అందుకని చెప్పి దీన్ని బాంబే బ్లడ్ గ్రూప్ అన్నారు. అయితే బ్లడ్ గ్రూప్ రెడ్ బ్లడ్ సెల్ మెంబ్రెయిన్ మీద యాంటీజెన్ ఉంటాయి. ఏముంటాయి? యాంటీజెన్ ఏ ఉంటుంది, నెక్స్ట్ యాంటీజెన్ బి ఉంటుంది. ఇలాగా యాంటీజెన్ ఏ యాంటీజెన్ బికి వ్యతిరేకంగా ఇంకొక రకమైన యాంటీజెన్ హెచ్ అనేది ఫామ్ అయింది. కాబట్టి ఈ రకంగా యాంటీజెన్ హెచ్ అనేది ఉండడం వలన ఇది ఒక కొత్త బ్లడ్ గ్రూప్ గా ఫామ్ అయింది. ఇలాంటి బ్లడ్ గ్రూప్ అనేది చాలా రేర్ గా ఉంటుంది. అది కూడా ముంబైలో నివసించే ప్రజల్లో మాత్రమే కనుక్కున్నారు కాబట్టి చాలా తక్కువ, బిలో 100 మెంబర్స్ మాత్రమే దీన్ని కనుగొన్నారు. అందుకే దీని ఈ బ్లడ్ గ్రూప్ ని బాంబే బ్లడ్ గ్రూప్ అని అన్నారు. ఇది గ్రూప్స్ లో ఈ క్వశ్చన్ అడగడం జరిగింది. నెక్స్ట్ ఇంకా కొన్ని గ్రూప్స్ ఉన్నాయి, ఎన్, ఎం, ఎస్, పి బ్లడ్ గ్రూప్స్ అనేవి ఉన్నాయి. అయితే వీటిలో ప్రతిరక్షకాలు ప్రతిజనకాలు అంత ప్రాముఖ్యత సంతరించుకున్న లేదు కాబట్టి వీటి గురించి అంతగా ఎక్స్ప్లెయిన్ చేయడం అనేది జరగలేదు. నెక్స్ట్ యాంటీజెన్ యాంటీబాడీస్ ఇవి ఎక్కడ ఉన్నాయో మనకు ఆల్రెడీ తెలుసు. యాంటీజెన్ రెడ్ బ్లడ్ సెల్స్ మెంబ్రెయిన్స్ మీద అటాచ్ అయి ఉంటాయి. యాంటీబాడీస్ అనేవి ప్లాస్మాలో ఉంటాయి. యాంటీజెన్ అంటే ప్రతి జనకాలు, యాంటీబాడీస్ అంటే ప్రతిరక్షకాలు. అయితే ఇవి దేంతో ఫామ్ అయి ఉంటాయి, దేంతో తయారయ్యాయి అంటే ప్రోటీన్స్ యొక్క మాలిక్యూల్స్ తోటి తయారై ఉంటాయి. శరీరంలోకి ఏవైనా ఫారిన్ మెటీరియల్స్ లోపలికి వచ్చినప్పుడు వాటి మీద ఉండే ప్రోటీన్ని గుర్తించి ఈ యాంటీజెన్లు అనేవి యాంటీబాడీస్ ని వాటి మీదకి తయారుగా ఉంచుతాయి. కాబట్టి బయట నుంచి వచ్చిన వాటి మీద ఇవి పనిచేయడానికి ఎప్పుడు సిద్ధంగా ఉంటాయి. కాబట్టి ఇవి ప్రోటీన్ మాలిక్యూల్స్, గుర్తుపెట్టుకోండి, చాలా ఇంపార్టెంట్.